హలో ఎవ్రీవన్, తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ వచ్చేసాయి. దట్ ఈస్ మనకి జూన్ ఫస్ట్ వీక్లో ఐసెట్ ఎగ్జామినేషన్ ఉంది. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేయాల్సిన పని ఏంటి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. ఓకే, సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. ఫస్ట్ స్టెప్ ప్రిపరేషన్లో ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఎన్ని మార్క్స్ అలాట్ చేయబడ్డాయి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్, మీరు మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు అప్లికేషన్లో మీకు ఏముంటాయి అంటే 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ టీఎస్ ఐసెట్, ప్లస్ దాంతోపాటు యూ విల్ బి గెటింగ్ లాస్ట్ 5-year పేపర్స్. ఓకే, సో లాస్ట్ 5-year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఇన్ సిబిటి ఫార్మాట్. అంటే ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా, అదే ఫార్మాట్లో మన యొక్క ఈ అన్ని క్వశ్చన్స్, ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్లస్ ప్రీవియస్ పేపర్స్ కూడా కంప్లీట్గా సేమ్ ఫార్మాట్లో డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి మీకు టైం మేనేజ్మెంట్కి ప్లస్ మీ యొక్క అనాలిసిస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. లింక్ ఎక్కడ ఉంది అంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చేసాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే ప్లేస్టోర్కి వెళ్ళి మైసెట్స్కి మీరు మైసెట్స్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది, లేదంటే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయవచ్చు. ఓకే, సో దీన్ని మీరు మొబైల్లో, ట్యాబ్లో, లేదంటే మీ యొక్క ల్యాప్టాప్లో దేంట్లోనైనా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ యొక్క ఐసెట్ ప్రిపరేషన్లో. ఓకే, సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. సో ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్. ఓకే, సో ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే మీకు 3 సెక్షన్స్లో కంప్లీట్గా ఇది డివైడ్ చేయబడి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి అనలిటికల్ ఎబిలిటీ. దాని తర్వాత ఈ ఫస్ట్ సెక్షన్లో మీకు 75 క్వశ్చన్స్ వస్తాయి, దీంట్లో నుంచి 75 మార్క్స్ వస్తాయి. ఈ కంప్లీట్గా సెక్షన్ వైజ్ డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చూద్దాం, బట్ ఓవరాల్ ఒకసారి వ్యూ చూద్దాం. ఓకే, సో దాని తర్వాత మీకు మ్యాథమెటికల్ అబిలిటీ, దాంట్లో నుంచి 75 క్వశ్చన్స్ 75 మార్క్స్కి. ఓకే, సో కమ్యూనికేషన్ అబిలిటీ మనం చూసుకున్నట్టయితే 50 క్వశ్చన్స్ వస్తాయి, దీంట్లో నుంచి 50 మార్క్స్ వస్తాయి. సో దీంట్లో కూడా మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఓకే, సో టోటల్గా మీకు 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో 200లో నుంచి 25 మార్క్స్ మీరు మినిమం తీసుకొని రావాలి, అప్పుడు మీరు క్వాలిఫై అవుతారు. ఒకవేళ జనరల్ కేటగిరీ అవుతాయి, ఎస్సీ ఎస్టీ వారికి అలాంటి కండిషన్ ఏమీ లేదు. ఓకే, సో సెక్షన్ ఏ ఫర్దర్గా మనం డివిజన్ చూసుకున్నట్టయితే సెక్షన్ ఏలో మళ్ళీ మీకు సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డేటా సఫిషియన్సీ. సార్ ఇది ఏంటి డేటా సఫిషియన్సీ అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే, సో డేటా సఫిషియన్సీలో మనకి ఏమిస్తారంటే 2 కండిషన్స్ ఇస్తారు. ఓకే, సో ఈ ఫస్ట్ కండిషన్స్తోనే మనం ఆన్సర్ని చేయగలమా, లేదంటే సెకండ్ కండిషన్స్తో చేయగలమా, లేదంటే ఈ రెండు కలిపేసి మనం ఒక అవుట్పుట్ని తేగలమా, లేదంటే ఫోర్త్ ఆప్షన్ ఏముంటుంది అంటే ఈ రెండు కూడా మనం తీసుకొని ఆన్సర్ చేయలేము. ఈ క్వశ్చన్లో చూడండి, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ అని ఫస్ట్ ఇది క్వశ్చన్. సో మనకి 2 కండిషన్స్ ఇచ్చారు, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 3 pens and 4 pencils is 10 rupees and కాస్ట్ ఆఫ్ 12 pencils and 9 pens is 30 rupees. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఈ అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయగలమా అంటే ఇది మన యొక్క క్వశ్చన్. సో ఇక్కడ మనకి డీటెయిల్డ్ అనాలిసిస్లో మనకి సొల్యూషన్ చూసుకుంటే మన యొక్క అప్లికేషన్లో, సో సొల్యూషన్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఇలా డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఏంటి, సెకండ్ కండిషన్, ఇచ్చిన కండిషన్స్ రెండింటిని రాసుకున్నాం. ఈ రెండు కలిపేసి కూడా మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం, కాబట్టి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండింటిని కలుపుకొని కూడా మనం ఆన్సర్ చేయలేము అని ఇక్కడ డీటెయిల్డ్గా ఇలా రాసి ఉంటుంది మన యొక్క అప్లికేషన్లో. కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రిపరేషన్లో. ఇంకా మీరు మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో సెక్షన్ ఏలో మనం ఫస్ట్ పార్ట్ చూసేసాము. సెక్షన్ ఏలోనే ఇప్పుడు సెకండ్ పార్ట్ చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. దీంట్లో సిరీస్ అండ్ అనాలజీస్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డేటా అనాలిసిస్, దాంట్లో ఏం చేస్తారు అంటే మీకు ఒక టేబుల్ ఇచ్చేస్తారు, లేదంటే ఒక గ్రాఫ్ ఇచ్చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ సిరీస్ దానికి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో నుంచి, అండ్ డేటా అనాలిసిస్లో నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్లో నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ కంప్లీట్గా మీకు ఈ కంప్లీట్ ఏదైతే సిలబస్ ఉంది కదా, దీనికి ప్రతి దానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత డేట్ అండ్ టైం ఇలాంటి క్వశ్చన్స్ దాన్ని బేస్ చేసుకొని మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో కంప్లీట్గా సెక్షన్ ఏ అయిపోతుంది, 75 మార్క్స్ కవర్ అయిపోతాయి. దాని తర్వాత వచ్చేసి మనకి సెక్షన్ బి. సో సెక్షన్ బి కూడా మనం చూసాం కదా, సెక్షన్ బికి కూడా మనకి 75 మార్క్స్. దీంట్లో మీకు
అర్థమెటికల్ ఎబిలిటీ, దాని తర్వాత అల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ, దాని తర్వాత మీకు స్టాటిస్టికల్ ఎబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏముంటాయి మీకు ఇండైసెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు అర్థమెటికల్ ఎబిలిటీలో ఉంటాయి, ఎల్సిఎం ఇలాంటివి ఉంటాయి. దాని తర్వాత అల్జిబ్రా అండ్ జియోమెట్రీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దీనికి 30 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఏముంటాయి సెట్స్, పాలినామియల్స్ ప్లస్ మీకు ట్రిగ్నోమెట్రీ మనం చదువుతాం కదా, సో దాని యొక్క ఐడెంటిటీస్ ఇలాంటివి మీకు దీంట్లో ఉంటాయి. ఓకే, సో ఇది 30 మార్క్స్. ఓకే, దాని తర్వాత మనకి మీన్, మోడ్, మీడియన్ ఇవన్నీ మనం చదివాం కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా ఇది కూడా 75 మార్క్స్ మీకు అయిపోతాయి. టోటల్గా ఇంతకుముందు సెక్షన్ ఏలో 75 అండ్ సెక్షన్ బిలో 75 అయిపోయాయి. టోటల్గా 200 మార్క్స్ కదా, సో ఇంకా మనం 50 మార్క్స్ పెండింగ్లో ఉన్నాము. ఓకే, సో ఆ 15 మార్క్స్ ఏంటో చూసే ముందు సో దీంట్లో నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూడండి. పర్సన్స్ పి అండ్ క్యూ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఓకే, సో ఇది టైమ్ అండ్ వర్క్ని బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్. ఓకే, సో ఇది కూడా 2023లోనే మనకి ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో 2023లో ఈ క్వశ్చన్ వచ్చింది. దీనికి కూడా డీటెయిల్డ్ సొల్యూషన్ మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇదంతా ప్రీవియస్ పేపర్స్ ఓన్లీ 199కి మాత్రమే మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో ఇక్కడ మీరు మంచిగా స్కోర్ చేయవచ్చు, కొన్ని ఈజీ మార్క్స్ ఇక్కడ వస్తాయి. సో ఈ కంప్రహెన్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీకు 3 ప్యాసేజెస్ ఇచ్చేస్తారు. ఓకే, సో 3 ప్యాసేజెస్, ఈచ్ ప్యాసేజ్ క్యారీస్ 5 క్వశ్చన్స్. ఓకే, సో 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా, టోటల్గా మీకు ఇక్కడ 15 మార్క్స్ అయిపోతాయి. ఓకే, సో 50లో నుంచి 15 మార్క్స్ అయిపోతే ఇంకా మనకి 35 మిగులుతుంది కదా, సో ఈ ప్రతి ఒక్కటి కనిపించే సెక్షన్ మీకు 5 మార్క్స్లో వస్తుంది. ఓకే, సో మిగతా సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, 7 × 5 = 35. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా 200 మార్క్స్ యొక్క కంప్లీట్ ఐసెట్ ప్యాటర్న్. ఓకే, సో మీనింగ్స్ అడుగుతారు, బేసిక్ మీనింగ్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు సినోనిమ్స్ ఉంటాయి, వర్బ్స్ ఉంటాయి. దాని తర్వాత కంప్యూటర్ టర్మినాలజీ ఉంది కదా, సో ఇక్కడ కూడా మీకు 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. మనం రెగ్యులర్గా యూస్ చేసే డివైజెస్, డెస్క్టాప్ ఇలాంటి బేసిక్ వాటి గురించి అడుగుతారు. ఇది కూడా మీకు 5 మార్క్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో ఈ కంప్యూటర్ టర్మినాలజీని బేస్ చేసుకొని కూడా మన దగ్గర ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్లో ఉంటాయి. 100 to 50 to 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్లో ఉంటాయి. అవి చేస్తే కూడా మీకు మంచి దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలి. ఓన్లీ 199కి మాత్రమే మీకు ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. ప్లస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మనకు వాట్సాప్ నెంబర్కి కూడా మీరు దీనికి సంబంధించి మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.